నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేసి రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడి సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమయ్యామన్న కేంద్ర వ్యవసాయ మంత్రి రాష్ట్రాల ప్రతినిధులు రైతులు శాస్త్రవేత్తలతో సాగు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామని ప్రకటన సాగు చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు ప్రభుత్వంతో తదుపరి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్న రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ ఏపీలోని రాయలసీమను ముంచెత్తుతున్న వర్షాలు రాజంపేట దుర్ఘటనలో ఇప్పటిదాకా 12 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్ వరద ప్రవాహం నుంచి కోలుకుంటున్న తిరుమల కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు నీటి సంక్షోభాన్ని తగ్గించడానికి మరియు బుందేల్ఖండ్ ప్రాంతంలోని రైతులకు సాగునీటి వసతులను మెరుగుపరచడానికి ఉద్దేశించిన అర్జున్ సహాయక్ ఇరిగేషన్ ప్రాజెక్టు రథోలీవర్ ప్రాజెక్టు బౌనీ డ్యాం ప్రాజెక్టు మజ్జిగావ్ చిల్లీ స్ప్రెయింట్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 3,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టులను చేపట్టామని దీనివల్ల దాదాపు 4 జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజలకు వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు 3,000 करोड़ रुपए से अधिक की लागत से बनी इन परियोजनाओं से महोबा के लोगों के साथ ही हमीरपुर बांदा और ललितपुर जिले के भी लाखों लोगों को लाखों किसान परिवारों को लाभ होगा इनसे 4 लाख से अधिक लोगों को पीने का शुद्ध पानी भी मिलेगा पीढ़ियों से जिस पानी का इंतजार था वो इंतजार आज समाप्त होने जा रहा है अर्जुन सहायक परियोजना जल्द से जल्द पूरी हो इसके लिए भी उस समय की यूपी सरकार से कई बार चर्चा की अनेक स्तर पर चर्चा की लेकिन बुंदेलखंड के इन गुनहगारों ने यहां सिंचाई परियोजनाओं को पूरा करने में कोई दिलचस्पी नहीं दिखाई 2017 में योगी जी की सरकार बनने के बाद आखिरकार इस परियोजना पर काम की गति बढ़ाई गई సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏడాది కాలంగా రైతులు వ్యతిరేకిస్తున్న 3 సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రకాష్ పర్వ్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్దుపై కీలక ప్రకటన చేశారు తమ ప్రభుత్వం ఏం చేసినా రైతుల మేలు కోసమే చేసిందని ఏం చేస్తున్నా అది దేశం కోసమే చేస్తున్నామన్నారు 3 సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే తీసుకొచ్చామన్న ప్రధాని ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ 3 సాగు చట్టాలను తీసుకొచ్చామని అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్ది చెప్పలేకపోయామన్నారు అందుకే 3 సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించామని ప్రధాని స్పష్టం చేశారు ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేసి రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है ये समय
किसी को भी दोष देने का नहीं है। आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में हम 3 कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। साथियों, मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है। अब आप अपने अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे। आइए एक नई शुरुआत करते हैं। నూతన వ్యవసాయ చట్టాల ప్రయోజనాల గురించి రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న ప్రధాని మోదీ ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. పార్లమెంట్ ఆమోదించిన 3 బిల్లుల్నే ప్రధాని తీసుకొచ్చారని, వాటి వల్ల రైతులకు మేలు జరిగేదని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ప్రధాని స్పష్టమైన ఉద్దేశమన్నారు. కానీ రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించడంలో విఫలమైనందుకు తాను ఎంతగానో బాధపడుతున్నానని చెప్పారు. అయితే రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర, పంటల వైవిధ్యీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారని తోమర్ వెల్లడించారు. और उन कानूनों के पीछे प्रधानमंत्री जी की साफ नियत थी कि किसानों के जीवन में क्रांतिकारी बदलाव आए, लेकिन मुझे दुख है कि इन कानूनों का लाभ हम देश के कुछ किसानों को समझाने में सफल नहीं हो पाए। मैं इस अवसर पर उन लोगों को भी धन्यवाद देना चाहता हूं जिन्होंने हमारे साथ मिलकर, कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, किसान संगठनों ने इन लाभों को समझाने की कोशिश की। मैं निश्चित रूप से उनका बहुत आभारी हूं। प्रधानमंत्री जी ने लगातार इस बात की कोशिश की थी कि इन सुधारों के बाद देश के कृषि क्षेत्र में बदलाव आए, लेकिन कुछ ऐसी परिस्थितियां बनी जिसके कारण कुछ किसानों को इन कानूनों में आपत्ति दिखाई देती थी। यद्यपि तर्क के साथ हम लोगों ने चर्चा का रास्ता अपनाया, उनको समझाने की कोशिश की, लेकिन फिर भी हम सफल नहीं हुए। సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు. రైతుల అసమాన పోరాటం ఫలించిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. సాగు చట్టాల రద్దుపై ఎవరేమన్నారో ఓసారి విందాం. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనార్థం తీసుకొచ్చిన సాగు చట్టాల గురించి అన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామన్న ప్రధాని 3 సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ప్రధాని చేసిన ఈ ప్రకటనను జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు స్వాగతించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసినా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు బీకేయూ జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేష్ టికాయత్. ప్రస్తుతం తాము ప్రభుత్వంతో తదుపరి చర్చలకు వేచి చూస్తున్నామని టికాయత్ పేర్కొన్నారు. దేశ అన్నదాతలు తమ సత్యాగ్రహంతో అహంకారాన్ని తలదించేలా చేశారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సాగు చట్టాల రద్దుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ ఎన్నికల వేళ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడాన్ని విమర్శించారు. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే ఓడిపోతామనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఈ ప్రకాష్ దివాస్ రోజున మంచి వార్త విన్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణత్యాగాలను చేసిన 700 మంది రైతుల త్యాగాలకు ఫలితం దక్కిందన్నారు. వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్ తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయన్నారు. దేశ రైతులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. అలుపెరిగిన పోరాటం చేసిన ప్రతి రైతుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇది రైతులు సాధించిన విజయంగా అభివర్ణించిన ఆమె ప్రాణత్యాగం చేసిన రైతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నల్ల చట్టాల రద్దును సరైన ముందడుగుగా అభివర్ణించారు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు. రైతుల సత్యాగ్రహం చారిత్రక విజయమని, అన్నదాతల త్యాగాలు ఫలించాయన్నారు. గురునానక్ జయంతి పవిత్ర దినం రోజున పంజాబ్ రైతుల డిమాండ్లను అంగీకరించి నల్ల చట్టాలను రద్దు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రకటించారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. రైతుల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆశిస్తున్నానన్నారు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయగానే ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సంబరాలు మొదలుపెట్టింది. రైతులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైన సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది క్రిందట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదే స్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితమే ఈ నల్ల చట్టాల రద్దు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం రైతులు సాధించిన చారిత్రక విజయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రైతుల పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రైతులు విజయం సాధించిన తీరు అద్భుతమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు. సాగు చట్టాల రద్దును రైతుల విజయంగా అభివర్ణించారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. భారతీయ రైతులు మరోసారి తమ సత్తాను చాటారని, అవిశ్రాంత పోరాటం వల్ల తమ డిమాండ్లను సాధించుకున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వారి శక్తి కన్నా ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగడతామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, పెద్దకోడూరు, రామునిపట్ల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని యాసంగి పంట కొంటారా, కొనరా అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతి అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులకు గుదిబండగా మారిన నల్ల చట్టాల రద్దు రైతుల విజయమని, సంవత్సర కాలం పాటు రైతుల పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని మంత్రి పునరుద్ఘాటించారు. కానీ ఈరోజు మరి ఒక సంవత్సర పోరాట ఫలితం, ఎంతో మంది రైతుల త్యాగ ఫలితం ఇవాళ నల్ల చట్టాల రద్దు. మరి అదే విధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం. యాసంగి పంటలో కూడా మాకు బాయిల్డ్ రైసే కొనాలి. తెలంగాణ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. 30 డిగ్రీల ఎండ దాటితే మరి రా రైస్ సాధ్యం కాదు, ఎందుకంటే నూకలు అవుతాయి. మరి ఎండాకాలం వడ్లు పట్టిస్తే 54-55% మాత్రమే బియ్యం వస్తాయి, నూకలు ఎక్కువైతాయి. అందువల్ల ఎండాకాలం పండిన వడ్లన్నీ కూడా బాయిల్డ్ రైస్కే పోతాయి. మరి బాయిల్డ్ రైస్ మేము కొనమని నిన్న కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ధర్నా చేస్తుంటే బాయిల్డ్ రైస్ కొనము అని ప్రకటన చేసినారు. ఇది చాలా హేయమైనటువంటిది. ఎందుకంటే మాకు తెలంగాణలో ఒకవైపు మరి సాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి, కరెంటు మంచిగా ఉన్నది, ఇంత రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, మంచిగా రైతాంగం పంటలు పండిస్తుంటే ఇవాళ మీరు ఒక్కటేసారి ఈ వడ్లు కొనము అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఇలా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి. ఆఫ్రికా లాంటి దేశాలకు, ఆఫ్రికా ఖండంలోని దేశాలకు లేదా ప్రపంచ దేశాలకు వడ్లను ఎగుమతి చేయాల్సినటువంటి అవసరం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని మాదాపూర్లో గల స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ప్రసిద్ధ తెలుగు నాటకాల 6 సంకలనాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణ, గౌరవ అతిథిగా ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్య, విశిష్ట అతిథిగా మండలి బుద్ధప్రసాద్, తానా వైస్ ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ కోసం 6 సంకలనాలను తీసుకొచ్చే ప్రయత్నం ఎంతో గొప్పదన్నారు. నాకు సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, పద్యం అన్నా, నాటకం అన్నా, నాటకం అంటే ఆ నాటకాలు, ఇప్పుడు వేసే వీధి నాటకాలు కాదు, రాజకీయ రంగంలో వస్తున్న కొత్త నాటకాలు కాదు. చాలా ఇష్టం, చాలా అభిమానం. పద్యం అంటే ఇంకా చాలా అభిమానం. నేను పద్యాలు పాడలేను, లేకపోతే సాహిత్యంలో పండితుడు కూడా కాదు, కానీ అభిమానిని, ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. బహిరంగంగా పాడించాలంటే దానికి వేదికలు, దానికి ప్రోత్సాహకులు, దానికి శ్రోతలు ఉండాలి. అది చాలా అవసరం. 1880 నుంచి 2020 మధ్య కాలంలో తెలుగులో వచ్చిన సుప్రసిద్ధ నాటకాలను 6 సంకలనాలుగా తీసుకురావడం, వాటిని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా చొరవ తీసుకుని ఈ పుస్తకాలను రూపొందించిన అరవింద్ ఆర్ట్స్ వారికి, తానా ప్రచురణకు అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఒక అద్భుతమైన, ఒక మంచి బృహత్తర కార్యక్రమం ఇది. ఈ సంకలనాలని తీసుకురావడం అవుతుందో. శ్రవణ సహిత దృశ్య రూపకమే నాటకం. జానపద కళలు వెలుసుతున్న కాలంలో ప్రజలకు మరింత చేరువైన నాటకాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాయి. గ్రామాల్లో అక్షరాస్యత లేకపోయినా అంతగా భాష ఉన్నతిని కాపాడిన ఘనత నాటకాలకు దక్కుతుంది. ఒకప్పుడు అనేక నాటకాల ద్వారా ఎన్నో పద్యాలు చదువుతో సంబంధం లేకుండా ప్రజల నాలుకల మీద నడయాడి. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైన వినోదము, విజ్ఞానము నాటకమే చాలా ఊర్లో వేసేవాళ్ళు. ఈ నాటక సమాజాలు ఊరిలో నాటకాలు వేస్తూ పోతుండేవాళ్ళు. ప్రజలు కూడా బాగా దాన్ని ఆదరించేవాళ్ళు. సాయంత్రం పూట కార్యక్రమాలు, ఒకవైపు నాటకం, లేకపోతే దేవస్థానం దగ్గర పుణ్య హరికథ, లేకపోతే వాటి యొక్క కాలక్షేపం, లేకపోతే మహా అయితే తోలు బొమ్మలాట. గుర్తింపుకు నోచుకోకుండా గుర్తింపు తగిన అనేక మంది మహనీయులకు ఈ మధ్యలో పద్మ అవార్డు రావడం చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మన దేశంలో, మన ప్రజల్లో దేశంలో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధికి కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా దాని ఫలాలు రైతులకు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు రైతులకు పూర్తి స్థాయిలో అందేలా ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ ఆల్ అనే యాప్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రోజుకో కొత్త ఆవిష్కరణ వెలుగు చూస్తోంది. ఇటీవల రైతులకు అందుబాటులోకి వచ్చిన సెంట్రల్ స్మార్ట్ ఫార్మింగ్ ఫర్ ఆల్ అనే యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ అగ్రి సెంట్రల్ యాప్ ద్వారా రైతు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పంటకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది. పంట భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఇప్పుడు రైతు చేతుల్లోనే ఉంది. స్మార్ట్ ఫోన్ సాయంతో అగ్రి సెంట్రల్ యాప్ ద్వారా పంట ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. చీడపీడలు సోకితే ఏ నివారణ చర్యలు తీసుకోవాలో కూడా క్షణాల్లో తెలుస్తుంది. ఈ యాప్ ప్రయోజనాలు పొందాలంటే ముందుగా తన స్మార్ట్ ఫోన్లో రైతన్న ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
పంటను ఆశించిన తెగులుకు సంబంధించిన ఫోటోలను యాప్లో అప్లోడ్ చేస్తే వాటి నివారణ కోసం ఏ మందులు వాడాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారుల నుంచి సమాచారం వస్తుంది. దీనివల్ల పంట నష్టపోకుండా ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఘనపురం గ్రామానికి చెందిన రైతు పాండురాజు మాట్లాడుతూ తనకు 5 ఎకరాల పొలం ఉందని, కాలీఫ్లవర్, క్యాబేజీ, బెండకాయ వంటి పంటలను కాపాడుకునేందుకు గతంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అగ్రి సెంట్రల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో పరిష్కారం దొరుకుతోందన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, మొక్కజొన్న వేస్తున్నాం. మేము పాత పద్ధతిలో మందులు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకుండా పోయింది. దానికి తోడు నష్టం కూడా వాటిల్లింది, సరైన మందులు దొరకక. ఈ సమయంలోనే సెల్ ఫోన్లో అగ్రి సెంట్రల్ యాప్ రావడం ద్వారా మనకు ఈ మొక్కకు ఎటువంటి కీటకాలు ఉన్నాయో దాన్ని ఫోటో తీసి సెల్ ఫోన్లో అగ్రి యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకు దానికి సంబంధిత మందులు మనకు చూపిస్తుంది. ఆ మందులను మా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు మేము పిచికారీ చేయడం ద్వారా కీటకనాశిని మంచిగా జరిగి పంట దిగుబడి చాలా బాగుంది. 3 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్న రైతు రవి మాట్లాడుతూ పంటకు ఎటువంటి చీడపీడలు ఆశించినా నష్టం తప్పేది కాదని, పరిష్కారం లభించడంతో జాప్యం జరిగేదని, అగ్రి యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్య లేదన్నారు. గత 6 నెలల నుంచి అగ్రి సెంట్రల్ యాప్ అనే వ్యవసాయ అధికారులు చెప్పడం ద్వారా మేము దాంట్లో సెల్ ఫోన్లో మొక్కజొన్న ఫోటో తీసి పెట్టడం వల్ల దానికి సంబంధించిన నివారణ చర్యలు, మందులు తెలుస్తున్నాయి. మేము ఆ మందులు వ్యవసాయ అధికారిని సంప్రదించి అడిగి తెలుసుకొని దాన్ని కొట్టాలా లేదా అని తెలుసుకుంటున్నాము. మేము వ్యవసాయ అధికారులను అడిగి ఈ యాప్ గురించి మాకు ఈ యాప్ గురించి చెప్పడం వల్ల మాకు కొంచెం చాలా ఉపయోగకరంగా ఉంది. 5 ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తున్న రైతు ప్రవీణ్ మాట్లాడుతూ సెల్ ఫోన్తో కీటకాలతో పాటు పంట ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే వాటికి నివారణగా ఏ మందులు వాడాలో సూచిస్తోందని, పంటను అమ్ముకునే ధరల విషయంలో కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. అగ్రి సెంటర్ యాప్ ఫోన్లో వేసుకున్నాను. దానివల్ల ఒక చీటకాయ పురుగులను కానీ మన కంది పంటలో ఫోటో దించి దాంట్లో ఫోన్లో అగ్రికల్చర్ యాప్లో అప్లోడ్ చేయడం వల్ల దానికి వెంటనే స్పాట్గా ఈ మందు కొట్టాలని తెలుస్తుంది. దాన్ని వెంటనే మా సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లకు అడగడం వల్ల దీన్ని వాడడం అంటుర్రు. అందుకు కొద్దిగా మాకు కీటకాలు తగ్గుతున్నాయి. దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వ్యవసాయ భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకిపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్, 2 ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీట మునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరు శివాలయం సమీపంలో 7, రాయవరంలో 3 మృతదేహాలు వెలికితీశారు. 30 మంది వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రమాద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలు కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలో నెలకొన్న పరిస్థితిని జగన్ వివరించారు. సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లను వాడుకుంటున్నామని తెలిపారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయని మోదీ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు పూర్తిగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చారు. ఎలాంటి సహాయం కావాలన్నా తమను అడగాలని సూచించారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా రేపు వీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పున్నమి సందర్భంగా మహిళలు ఆలయాలకు పెద్ద ఎత్తున వచ్చి దీపారాధన చేస్తున్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తీక శోభ విరాజిల్లుతోంది. యాదాద్రీశ్వరుడి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. కార్తీక దీపారాధన చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భద్రాచలం, వేములవాడ, చెరువుగట్టు, కీసర, ఖిలావరంగల్, నిజామాబాద్, కంఠేశ్వర ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందడి పెరిగింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. అనంతరం రాములోరిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించి నదిలో విడిచిపెట్టి భక్తులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేము తెల్లవారుజాము 4 గోదావరి స్నానానికి వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాము. శివుడికి చాలా స్పెషల్ ఈ కార్తీక పౌర్ణమి. దీపారాధన చేస్తే సంవత్సరం అంతా మంచిగా ఉంటుందని మా పెద్దవాళ్ళు చెప్పారు. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయే. హరహర మహాదేవ శంభో శంకర. మన భద్రాచల క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి పుణ్యనది గోదావరి స్థానాన్ని ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా కూడా ఆ నదీ తీరానికి వెళ్లి స్నానం ఆచరించి తదుపరి జ్యోతులతోటి హారతి ఇచ్చి మన నదీ తీరానికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్యం ఉండాలని, అలాగే కరుణాబాధ పోయి అందరూ సుఖశాంతం ఉండాలని పరమేశ్వరుని వేడుకుంటూ ఓం నమః శివాయ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, సిరిసిల్ల శివాలయం, జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో జ్వాల తోరణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పానగల్లు ఛాయ సోమేశ్వర ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భారీగా వస్తున్న భక్తులకు దైవ దర్శన సదుపాయం కల్పించడానికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ దేవ్జీ మహారాజ్ 552 జయంతి వేడుకలు హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ప్రకాష్ పర్వ్ పేరుతో నిర్వహించిన వేడుకల్లో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రబోధకుల కీర్తనలు, శ్లోకాలు ఆరోపించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ను కూడా నిర్వహించారు. ఇందులో ఐ టెస్ట్, బ్లడ్ డొనేషన్, డెంటల్ టెస్ట్తో పాటు సాధారణ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. Sahib Sri Guru Nanak Dev Maharaj's 552nd Prakash Purab celebrations are taking place at this place in a very big manner. We have received special guests from Punjab, from other parts of Telangana also. Paisa by Pinder Pal Singh Ji, who has all come from Ludhiana, and also Kirtan by Onkar Singh Ji from Darbar. Amarjit Singh Ji Patiala Wale, who will be rendering Gurbani Kirtan, and they will be preaching about the teachings of Guru Nanak Dev Ji Maharaj. Langar is being made by Mr. Narayan Singh, Jagjit Singh Ji Papi, Veer Ji from Sitafal Mandi, who have done an enormous job of making langar for at least 25,000 Sikh Sangat, who will be having the langar at this place. भाई हरप्रीत सिंह जी आगरा वाले हजूरी जथा गुरुद्वारा साहब सिकंदराबाद भाई साहब जी दे बारे भाई साहब जी दे गाएंगे।
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని రాష్ట ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్టంలోని హైదరాబాద్ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు రవాణా భత్యంతో పాటు గౌరవ వేతనాలు 30% పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ల నెలసరి వేతనం 50,000 రూపాయల నుంచి 65,000 రూపాయలకు, ఉప మేయర్ల వేతనం 25,000 రూపాయల నుంచి 32,500 రూపాయలకు, కార్పొరేటర్లకు 6,000 రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది. 50,000 జనాభా దాటిన పురపాలక సంఘాల్లో చైర్పర్సన్లకు 15,000 రూపాయల నుంచి 19,500 రూపాయలకు, ఉప చైర్పర్సన్లకు 7,500 నుంచి 9,750 రూపాయలకు, కౌన్సిలర్లకు 3,500 నుంచి 4,550 రూపాయలకు పెరగనున్నాయి. 50,000 కంటే తక్కువ జనాభా గల పురపాలికల చైర్పర్సన్లకు 12,000 రూపాయల నుంచి 15,600 రూపాయలకు, ఉప చైర్పర్సన్లకు 5,000 నుంచి 6,500 రూపాయలకు, కౌన్సిలర్లకు 2,500 నుంచి 3,250 రూపాయల చొప్పున జూలై నుంచి వేతనాలు పెంచాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట ప్రభుత్వం ఇవాళ మరో ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో రాష్టంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పుదుచ్చేరి, చెన్నై మధ్యలో తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వెల్లూరికి తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి రాగల 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 3 చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటన. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేసి రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడి. సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమయ్యామన్న కేంద్ర వ్యవసాయ మంత్రి. రాష్ట్రాల ప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలతో సాగు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామని ప్రకటన. సాగు చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గడాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు. ప్రభుత్వంతో తదుపరి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్న రైతు సంఘం నేత రాకేష్ టికాయత్. ఏపీలోని రాయలసీమను ముంచెత్తుతున్న వర్షాలు, రాజంపేట దుర్ఘటనలో ఇప్పటిదాకా 12 మంది మృతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్. వరద ప్రవాహం నుంచి కోలుకుంటున్న తిరుమల.